నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీని స్మరించుకున్న దేశం. సర్వధర్మ ప్రార్థన సభలో పాల్గొన్న ప్రధాని. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు 44,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు ప్రోత్సాహక మండలి ఆమోదం. వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. కృత్రిమ మేధాలో భారత్ ముందడుగు వేస్తుందన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి. సరికొత్త మోడల్తో ప్రగతి సాధిస్తుందన్న అశ్విని వైష్ణవ్. ఇక వివరాలు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కొత్త ఢిల్లీలో గాంధీ స్మృతివనం వద్ద సర్వమత ప్రార్థన సభ జరిగింది. ఈ సభకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరయ్యారు. గాంధీ స్మృతివనం చిహ్నానికి నివాళులర్పించి స్మృతిగాన సంకీర్తనలో వారు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి ఈరోజు. 1948 జనవరి 30న నాథూరాం ఘాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు. అహింసాయుత మార్గంలో బ్రిటిష్ పాలనపై సమరశంఖం పూరించి గాంధీ దేశానికి స్వాతంత్ర సిద్ధింపజేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఘన నివాళులర్పించారు. మహాత్ముని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం రాజ్ఘాట్లో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. రాజారాం పతిత పావన సీతారాం. रघुपति राघव राजा. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. రాజ్ఘాట్ను సందర్శించి గాంధీ సమాధికి పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు మహాత్ముని స్ఫూర్తి, ఆయన ఆలోచనలు తమకు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని, వారికి కూడా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బాపు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసాయుత మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేశారని కొనియాడారు. మహాత్ముని ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని నివాసంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి దేశానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయులని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బోధనలు నేటికి అనుసరణీయమని తెలిపారు. జాతిపితకు ఘన నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అహింసతో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి ఒంగోలు మేయర్ గంటాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్ముని త్యాగాలను మర్చిపోకుండా ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందడుగు వేయాలని సూచించారు. మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు, జాతి మొత్తం కూడా జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన సంఘటన. ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాలని, అహింసావాదంతో ముందు చేసిన విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ రోజు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా కావాలన్నా, అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంట్లోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకుని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం. పేపర్తో ఉన్న తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం. ఆ తర్వాత వచ్చేసరికి ఈ గవర్నెన్స్ లో పోయాం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పెట్టడం జరిగింది. దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు. ఇవాళ లాంఛనంగా విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తా ఉన్నాం. డీమెరిట్స్ ఏమన్నా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్తాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా పలు పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ కార్యకలాపాలను అఖిలపక్ష నాయకులకు రాజ్నాథ్ సింగ్ వివరించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. కాగా రేపటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సంవత్సరంలో మొదటి పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభిస్తారని, అనంతరం బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిపారు. అనంతరం ఎకనామిక్ సర్వే, ఆపై ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని మంత్రి తెలియజేశారు. हमने शुरुआत में सब पार्टियों से अपील किया है कि ये बजट सत्र है और साल का पहला पार्लियामेंट सेशन है। इसका शुरुआत देश का महामहिम राष्ट्रपति जी द्वारा संबोधित करेंगे। राष्ट्रपति जी का अभिभाषण के बाद इकोनॉमिक सर्वे पेश होंगे 31 जनवरी को, फिर 1 फरवरी को 2025 का बजट पेश किया जाएगा और बजट के बाद राष्ट्रपति का अभिभाषण पर चर्चा होगा, फिर बजट पर चर्चा। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB 3వ సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44 కోట్ల రూపాయలతో పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. తద్వారా
దాదాపు 20,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుల గ్రౌండ్ వర్క్ పూర్తి కావాలని, త్వరితగతిన ఫలితాలు రావడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు నిధులు మంజూరు చేసిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ అధికారులు ఘనంగా సన్మానించారు. వారితో పాటు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం భరత్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. Once they decide to go for disinvestment, once they approved in the cabinet, they will not reverse it. This is the policy of the central government. I think this is the first case our central government decision under the leadership of Honorable Narendra Modi ji was taken by. Took the responsibility in this ministry to have several round of review meetings. In the first meeting actually itself, I got the information. At that time, in July month, debt was more than 26,000 crores in July month. Now it has raised to 35,000 crores in last 7 months. In this issue, even I congratulate our Honorable Finance Minister. When I first met her, సరికొత్త సేవలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు చేరువ కానున్నాయి. ఈ సేవలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉండవల్లిలోని నివాసంలో ప్రారంభించారు. దీంతో దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్లో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 161 రకాల సేవలు అందుబాటులోకి తెస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సేవలను ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. వాట్సాప్ సేవల కోసం 95523000009 నెంబర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ నెంబర్ను వినియోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను పొందవచ్చునని సూచించారు. We all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu gar 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం. ఇప్పుడు స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నైపుణ్య శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా
క్షిప ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సు నేర్చుకునేందుకు కొత్త కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం కుట్టు మిషన్ల ద్వారా ఎంబ్రాయిడరీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా అభ్యర్థులు సొంత వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో దాదాపు 2 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా వాళ్ళని స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మగ్గం వర్క్, టైలరింగ్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ మరి ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి దీనికి బాధ్యత తీసుకున్నటువంటి రసూల్ బీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగినటువంటి ఖర్చులకి డిజిటల్ డిపాజిట్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇవాళ చాలా డిమాండ్ ఉంది. దాదాపు 70% మరొకప్పుడు కలంకారీకి కానీ, నేతకు కానీ ఖరీదైనటువంటి వర్క్ మొత్తం వేలాది లక్షలాది రూపాయలు కూడా. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తనను అభిమానించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను 35 సంవత్సరాలుగా ఐపీఎస్ అధికారిగా ప్రజాసేవ చేయగలిగినందుకు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిరోధించడం అనే 2 ప్రధానమైన మౌలిక సూత్రాలను అమలుపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డిజిటలీకరణ ద్వారా అందిస్తున్న డ్రోన్ సేవలు పోలీసు వ్యవస్థకు అనేక రకాలుగా సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ వైదొలుగుతున్న సందర్భంగా మేము తొందరతో ఒకసారి ముచ్చరించాలని 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ, పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. అన్ని క్రైమ్ హెడ్స్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, పార్సెల్స్ స్ట్రక్ అయినాయని, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్ టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఎప్పుడైనా కానీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయ్ మనుషులు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీని మేము కేసులు డిటెక్ట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే స్వామివారి దర్శనం కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కోడూరు రామచంద్రమోహన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరుగుతున్న రథసప్తమి ఏర్పాట్లను ఈ రోజు ఆయన పరిశీలించారు. అనంతరం రామచంద్రమోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా తొలిసారిగా అరసవల్లి దేవస్థానం జరుగుతున్న రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా శతాబ్దాలుగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సందర్భంగా దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేసి జిల్లా యంత్రాంగం మొత్తం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం 8 రోజులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. 4వ తారీఖున ఈ ఉత్సవం ఉంది కనుక 2వ తారీఖుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోమని మేము సూచిస్తూ ఉన్నాం. అయితే నేను ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం చూసాము. కొన్ని చోట్ల కొద్ది సూచనలు ఇచ్చాం. అంటే మరింత మెరుగైన సౌకర్యం ఏర్పడటం కోసం ప్రధానంగా ఏకైక ధ్యేయం ఏంటంటే భక్తులు ఎవ్వరికీ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా చూడటమే ఏకైక లక్ష్యం. అయితే ఇటీవల స్టేట్ ఫెస్టివల్గా నిర్ణయించడం జరిగింది ఈ ఉత్సవాన్ని. గత సంవత్సరం కంటే కూడా మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారు అని అంచనా వేసి మరింత మెరుగ్గా వసతులు ఉండాలని చెప్పి సీనియర్ అధికారులను కూడా ఇక్కడికి డెప్యుటేషన్ మీద పంపించడం జరిగింది. ప్రధానంగా క్యూలైన్ వసతి, మంచినీటి వసతి, టాయిలెట్ సదుపాయం, శానిటేషన్ వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా అన్ని లైన్లు కూడా జనాన్ని సమానంగా
పాడి రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని పశువులకు ముందుగా టీకాలు వేయించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామోదర్ నాయుడు సూచించారు. విజయవాడ గొల్లపూడిలో ఉచిత పశు వైద్య శిబిరాలను డైరెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారులు పశువులకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించి పాడి రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ నాయుడు మాట్లాడుతూ పశువుల నుంచి అధిక ఉత్పత్తులను అందుకునే దిశగా వాటికి ఎటువంటి వ్యాధులు కలగకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. రాష్ట్రంలో ప్రతి పశువును పెంచుకుంటున్న రైతులందరికీ కూడా ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రతి పశువు నుంచి ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానంలో భాగంగా పశు ఉత్పత్తులను పెంచడానికి ఈ రోజున పెద్ద ఎత్తున పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఎక్కువ కాలం ఈనకుండా ఉన్న వాటిని కృత్రిమ గర్భధారణ త్వరగా చేయించడానికి కట్టించడానికి వీలుగా ఆ పశువులకి వైద్య చికిత్సలు అందించడానికి ప్రతి మండలంలో కూడా ప్రతిరోజు 2 డాక్టర్ల ఆధ్వర్యంలో 2 టీములు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 11 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో సుమారుగా 12,200 గ్రామాలలో ఈ పశు వైద్య శిబిరాలను నిర్వహించి రాష్ట్రంలోని పశువులన్నిటికీ కూడా పశు వైద్య సేవలు అందించాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో పశుసంవర్ధక శాఖ ఏ విధమైన కార్యక్రమాలని రూపొందించుకొని మరింత మెరుగైన సేవలు రైతులకు అందించాలనే ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ మెరుగైన సేవల్ని మీకు అందించి మీరు మెరుగైన ఆదాయాన్ని పొందడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో కాబట్టి రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో కేంద్ర వైద్య బృందం తనిఖీలు నిర్వహించింది. 2 రోజుల పాటు జరగనున్న ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలోని ప్రతి యూనిట్ను వైద్య బృందం పరిశీలిస్తోంది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ వైద్యులు డాక్టర్ వై రమణ, పి శ్రీనివాసులు ఆసుపత్రిలో స్థితిగతులు, ప్రజలకు అందుతున్న సేవలు రికార్డు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందుతున్న ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయో పరిశీలిస్తున్నారు చెప్పారు. ఎన్హెచ్ఎం ఫీల్డ్ మానిటరింగ్ అనే కాంపోనెంట్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి, సిహెచ్సి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ సబ్ హెల్త్ సెంటర్ని కూడా పరిశీలన చేసి వీటిలో భాగంగా కొన్ని సెలెక్టివ్గా ర్యాండమ్గా ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 2 సిహెచ్సిలు, 4 పిహెచ్సిలు, 4 సబ్ సెంటర్స్ మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అనేక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయనే దాని మీద మేము పరిశీలన చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని మేము పరిశీలించి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా, వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని రకాల రక్త పరీక్షలు, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా, జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా, పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదని ప్రతి విషయాన్ని మేము ప్రతి యూనిట్ని కూడా మేము సందర్శించి అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించి అదేవిధంగా వీరికి ఉన్నటువంటి రిపోర్ట్ని హెచ్ఎంఐఎస్ పోర్టల్లో వాళ్ళు ఫీడ్ చేసి కేంద్రానికి, రాష్ట్రానికి చేరే విధంగా వాళ్ళు చూస్తున్నారా లేదా అనే విషయాన్ని మేము పరిశీలన చేసి మా విజిట్ అనంతరం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని హెల్త్ ఫెసిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము. కర్నూలులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 19వ బ్రహ్మోత్సవాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. సంకల్బాగ్లోని దేవాలయంలో ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, ధ్వజారోహణంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. సమాజం కోసం వారి పెళ్లిళ్లకు ప్రజలకు పూజలు చేసే విధానంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి నేను సహకరించిన నిరంతరం దీని ప్రత్యేకత కాపాడుతూ వచ్చారు. పూజలు చేస్తున్నారు నిరంతరం. బ్రహ్మోత్సవం టైంలో గత కొన్ని సంవత్సరాలుగా ధ్వజారోహణ అయ్యేదే ఒక యానం అంటారు. అంటే 45 నిమిషాల్లో ధ్వజస్తంభం చుట్టూ గరుడ పశువులు, విష్ణు వాహనంలైన గరుడ పశువులు తిరిగిపోవటం ఆనవాయితీ. అలాగే హోమం మొదలైనప్పుడు కూడా రావటం కూడా ఆనవాయితీ. ఒక కొంతకాలం కిందటే జరిగింది, కొంత సమయానికే అప్పుడే గడపచ్చి వచ్చి వెళ్ళటం జరిగింది. ధ్వజారోహణ అయితే మరి ఒక 45 నిమిషాల్లో రావటం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే చక్ర స్నానం 10 రోజుల తర్వాత భగవంతుని స్నానాన్ని
తుంగభద్ర నదిలో చేయించడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవం టైంలో భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ భోజన కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయలో రేపటి నుంచి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవం నిర్వహించనున్నారు. పాడేరు జిల్లా అధికారులు, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలతో పాటు అరకు పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయనున్నారు. తద్వారా అరకుకు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఈ ఉత్సవాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకులోయలో మళ్లీ పర్యాటక సందడి ప్రారంభమైంది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవం, అరకు వింటర్ ఫెస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మంచు తెరల మాటున దాగి ఉన్న అరకు అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహించనుంది. అరకు అంటేనే గిరిజనులకు ప్రత్యేక ప్రాంతం. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక అరకులోయ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఏటా లక్షలాది మంది పర్యాటకులు అరకులోయ అందాలను వీక్షించేందుకు ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అరకుకు మరింత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగానే రేపటి నుంచి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలను అరకు చలి ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. సాహస ఔత్సాహికుల కోసం పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల పనితీరును తెలియచేసేలా స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. తొలి రోజు పద్మాపురం ఉద్యానవనం నుంచి ఉత్సవ వేదిక వరకు మారథాన్, మధ్యాహ్నం కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. అరకు చలి ఉత్సవాల్లో 2వ రోజైన శనివారం బొర్రాగుహల నుంచి ఉత్సవ వేదిక వరకు సైక్లింగ్ పోటీ, అరకు ఫ్యాషన్ షో, దింసా నృత్యం, మణిపురి స్కిట్స్, జిమ్నాస్టిక్స్, రేలారే రేలా నృత్యం, పాశ్చాత్య సంగీత విభావరి, హాస్య లఘు నాటికలు ప్రదర్శిస్తారు. ఉత్సవాల 3వ రోజైన ఆదివారం సుంకరమెట్ట కాఫీ తోటల వద్ద అరకు ట్రెక్కింగ్, రంగోలీ, పెయింటింగ్ పోటీలు, కొమ్ము వాయిద్యం, పాశ్చాత్య నృత్యాలు, షాడో డాన్స్, అందాల పోటీలు, జానపద గీతాలు, లేజర్ షో నిర్వహించనున్నారు. అరకు చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఉద్దేశంతో అరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలియజేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలోని రోహిణిలో జనసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ విజయేంద్రని గెలిపించేందుకై కమలాన్ని ఎంచుకోవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం విజయాన్ని సాధించేందుకు విజయేందర్ని గెలిపించాలని, బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండగలరని స్పష్టం చేశారు. भाजपा सरकार भी बनाना है, मगर बटन इतने जोर से दबाना कि केजरीवाल के शीश महल के शीशे टूट जाए, इतने जोर से दबाना है। 10 साल तक केजरीवाल जी ने पूरी दिल्ली को एक प्रकार से कूड़ेदान में तब्दील कर दिया है। कहीं पर भी इतने सालों के इतिहास में बारिश के कारण 35 के ज्यादा लोगों की मौत आज तक दिल्ली में नहीं हुई। और ये जो है बहाने बनाते रहते हैं, ये नहीं हुआ, वो नहीं हुआ, फला नहीं हुआ, ढिका नहीं हुआ। अरे केजरीवाल जी, आपसे नहीं बन पड़ता है तो उतर जाइए, हम चलाकर दिखाएंगे कि दिल्ली को कैसे चलाना है। और भाइयों बहनों, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.